తిరుమలమ్మ వాడపల్లి వెంకన్న దర్శనానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం. చందన స్వరూపుడు, స్వయంభూ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వేకువజాము నుండే భక్తుల రద్దీ అధికమైంది. ప్రతి నెల 2వ శనివారం సందర్భంగా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు సంప్రదాయం ప్రకారం వెంకన్న బాబు గా ఖ్యాతిగాంచిన ఈ స్వామివారి దర్శనం కోసం అశేష భక్తజనం తరలివచ్చారు. భక్తులు 4 మాడ వీధుల గుండా గోవిందా గోవిందా నామస్మరణతో 7 ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు మాట్లాడుతూ, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు క్యూ లైన్లలో మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నామని, దర్శనానంతరం ఉచిత అన్నప్రసాదం తప్పనిసరిగా స్వీకరించాలని ఆయన కోరారు. లోపల రానివరుగా మరి టికెట్ ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్ర స్వరూపుడు కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున వేకువజాము నుంచి కూడా శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా మరి జలస్నానం ఆచరించి కేశకర్ణశాలలో
మొక్కుబళ్ళు ఉన్నవారు మొక్కుబళ్ళు తీర్చుకుని తదనంతరం వారికి నచ్చిన దాంట్లో మరి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ద్వారాలు వెడల్పు చేసిన తర్వాత త్వరితగతిన భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. వారందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనం పిల్లలకి, వయోవృద్ధులకి, వికలాంగులకి కూడా 11, 12 ఉచితంగా మనం దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. మరి పసిపిల్లలందరికీ కూడా పాలు, బిస్కెట్లు కూడా అందజేయడం జరుగుతుంది. దర్శనానంతరం కూడా ఉచిత ప్రసాదం, ఉచిత అన్నదాన ప్రసాదం కూడా మన దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా 70 నుంచి 80 వేల పైన స్వామివారి దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నాం. ఓ నమో వెంకటేశాయ నమః.